పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పులకరించింది. క్రోసూరు కదం తొక్కితే ప్రకాశం జిల్లా కనిగిరి జయహో జగన్ అంటూ నినాదాలతో హోరెత్తింది. ఎక్కడికెళ్లినా సంక్షేమ రథసారథి కోసం భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఎక్కడ చూసినా జన ప్రభంజనమే. ఇక ఎన్నికల్లో రణక్షేత్రంలో ప్రతిపక్షాలపై పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. అవాతాతలపై చంద్రబాబు పాపిస్టి కళ్లు పడ్డాయంటూ మండిపడ్డారు. బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చాడన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ ఇంటికే పెన్షన్ను అందిస్తామని అవాతాతలకు భరోసా ఇచ్చారు సీఎం జగన్. మీ బిడ్డ నేరేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒక్కటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ఈసారి సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా చెల్లి? నమ్ముతారా అన్నా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు. 3000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే. ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారి పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు. అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ. వాలంటీర్ల ద్వారా అందే పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబు అండ్ కో తీరుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు సీఎం జగన్. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ 2 బటన్ల ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలన్నారు.
175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సీఎం. రేపు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. రేపు ఉదయం 10 గంటలకు హిందూపురం అంబేద్కర్ సెంటర్లో ప్రచార సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు పలమనేరు బస్టాండ్ సెంటర్లో ప్రచారం నిర్వహిస్తారు సీఎం జగన్. తర్వాత నెల్లూరు సిటీలో గాంధీ సెంటర్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఈ కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ భారతికి గ్రామస్తులు రాయలసీమ సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. గడప గడపకు వెళ్లి 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు వైఎస్ భారతి. మళ్లీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు వివరించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పచ్చ బ్యాచ్ కుట్రలకు అవ్వాతాతలు అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు అండ్ టీం క్షుద్ర రాజకీయాల కారణంగా తీవ్ర అవస్థ పడుతున్నారు. 2వ రోజు పెన్షన్ డబ్బు కోసం మండుటెండలో బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బ్యాంకుల దగ్గర బారులు తీరారు అవ్వాతాతలు. మండు టెండల్లో నడవలేని స్థితిలో బ్యాంకులకు వెళ్లారు. తమకీ దుస్థితికి కారణమైన చంద్రబాబుపై అవ్వాతాతలు మండిపడుతున్నారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. పెన్షన్ల కోసం అవ్వాతాతలు పడుతున్న కష్టాలు చూసి చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ చెలించిపోయారు. అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1వ తారీఖున పెన్షన్లు ఇంటికే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అవ్వాతాతల కాళ్లు కడిగారు భరత్. అందుకే ఈసారి జగన్మోహన్ నన్ను ఓటేసేసి ఖచ్చితంగా మళ్ళా పెన్షన్ 1వ తారీఖు కల్లా మీ ఇంటికాడికి వచ్చేటట్టు మేము చేస్తాం. ఈ దుర్మార్గుల దగ్గర నుంచి బయటకు పడాలా, మనము జగన్ అన్న ఓటేయండి అని అడుగుతాము. అదేనండా? సరేనా? ఫ్యాన్ కొట్టే పెద్దమ్మా, సరేనా? ఈసారి 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇంటికి వచ్చేటట్టే చేస్తాం. బాధపడతాండి. ప్రశాంతంగా ఉన్న వృద్ధులను చంద్రబాబు రోడ్డున పడేశారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. అందరూ కట్టగట్టుకుని కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే పేదలను ఇలానే చంపుతారా అంటూ ప్రశ్నించారు. వృద్ధులని ఈరోజు ఎండలో క్యూలో నిలబెట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నది ఎవరు? దానికి కారణం చంద్రబాబు కాదా? దానికి కారణం ఈనాడు, ఆంధ్రజ్యోతి కాదా? దానికి కారణం బీజేపీ పురంధేశ్వరి కాదా? వాలంటీర్ల మీద పడి ఈ రోజున 3 నెలలుగా వాళ్ళ మీద పుంఖానుపుంఖాలుగా మీరు రాయటం, చంద్రబాబు, పురంధరేశ్వరి లాంటి నాయకులు మాట్లాడడం, అసలు వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడింది మీరు కదా? ఇప్పటికే పెన్షన్ల విషయంలో అవ్వాతాతలపై కుట్రలు చేసిన చంద్రబాబు కూటమి పేదలకు ఇతర పథకాలు కూడా అందకుండా ఫిర్యాదులు చేస్తూ మోకాలడ్డుతోంది. 5 ఏళ్లుగా అమల్లో ఉన్న పథకాలకు సహజంగానే ఎన్నికల సంఘం ఎలాంటి అడ్డు చెప్పదు. కానీ ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన లాంటి పథకాలకు డీబీటీ ఇవ్వకుండా పచ్చ మూకలు కుట్ర పన్నుతున్నాయి. ఓవైపు చివరి దశ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఈసీకి లేఖ రాయగా కూటమి నేతలు మాత్రం దాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువస్తూ పేదలకు లబ్ధి చేకూరకుండా కుటిల యత్నాలు చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లుగా తెలిపారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు.
ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, నేను రోజు వైజాగ్లో కూడా దాని మీద క్లారిఫై చేసి చెప్పాం. ఏదైతే ల్యాండ్ భూమి టైటిల్ అంటే మనం చేసుకున్న దాని తాలూకా ధృవపత్రం, అది ఎవరి పేరు ఉందో దఖలుదారు, దాన్ని ఇప్పుడున్న ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ఇంకా పకడ్బందీగా మధ్యవర్తులు, దళారులు, లిటిగేషన్దారులు, పొడుగు చేతులు వాడి తాలూకా దొరతనం ఉండకుండా దీన్ని ఈ కార్యక్రమాన్ని వచ్చి రూపొందిస్తారు. ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ తీరు చూస్తే డ్రగ్స్ తీసుకుని మాట్లాడుతున్నట్టుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. పవన్ మానసిక పరిస్థితి బాగోలేదని, వైజాగ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని ప్రచారానికి వస్తే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభల్లో పవన్, చంద్రబాబు కోడ్ ఉల్లంఘనలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ప్రచారాల్లో శృతి మించిపోతున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, పవన్ ప్రచారాల్లో వేస్తూ ఉన్న డ్రామాలు, నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అతుకుల బొంతలా మారిన కూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు. విజయవాడ ఎంపీగా పనిచేసిన వాళ్ళెవ్వరికీ అవినీతి మరకలేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని అన్నారు. కానీ ఇప్పుడు విజయవాడలో అభ్యర్థిగా క్రిమినల్ను టీడీపీ పోటీకి పెట్టిందని మండిపడ్డారు. ఆ క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తి తన తమ్ముడే కావటం దురదృష్టకరమన్నారు. టీడీపీ అభ్యర్థి చిన్ని చాలా మందిని మోసం చేశాడని విమర్శించారు కేసినేని నాని. 2013లో నేను అనేకసారి అప్పులు పాలైపోయి అనేకసారి అందరినీ మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను, లేకపోతే చెప్పేవాడు కదా. ఇవన్నీ కూడా చాలాసార్లు ఎంతోమందిని మోసం చేశాడు, అప్పులు పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాగాలేదు, పిల్లల స్కూల్ ఫీజు కొట్టడానికి డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్లను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎట్లా మాట్లాడతారని షర్మిల, బీటిక్ రవి, సునీతలను ప్రశ్నించింది హైకోర్టు. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. కేసు విచారణలో ఉండగా ఒక వ్యక్తి హంతకుడని ఎలా చెప్తారని హైకోర్టు ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారంటూ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హంతకుడిని సీఎం రక్షిస్తున్నారని చెప్పటం తప్పు కాదా అని ప్రశ్నించింది హైకోర్టు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. నియోజకవర్గం 27వ డివిజన్లో ప్రచారం చేస్తూ కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మహిళతో పాటు మిగిలిన వాళ్లంతా బుచ్చయ్య తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల పట్ల ఇలాగే మాట్లాడతారా అంటూ ఆందోళనకు దిగారు. మిగిలిన టీడీపీ కార్యకర్తలు నచ్చ చెప్పినా వినని మహిళలు బుచ్చయ్య చౌదరిపై రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే బుచ్చయ్య ఇలా దిగజారి మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి టీడీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. కొణిజేడులో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి ముందే టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు టంగుటూరులో కూడా ఎమ్మెల్యే స్వామికి ఎదురు దెబ్బ తగిలింది. మండలంలోని అనంతవరంలో ప్రచారానికి వెళ్లిన స్వామిని మహిళలు అడ్డుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలన్న దస్తగిరి వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. అవినాష్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సైతం హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో 2 రోజులు పర్యటించనున్నట్లుగా బీజేపీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, 8న రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో, అదే రోజు సాయంత్రం విజయవాడ నగరంలో ప్రధాని పర్యటన ఉంటుందని పేర్కొన్నాయి.
తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నానన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. తన సవాల్కు సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. సీఎం మాటకు కట్టుబడితే తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. ఐ రిపీట్ మై స్టాండ్. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి. 2 లక్షల రుణమాఫీ చేయండి. నేనే నీకు శాల్వ కప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేటకు, నా రాజీనామా ఆమోదించుకుంటా. 15 ఆగస్టు అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా, ఆ 15 ఆగస్టుకైనా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు. తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి గాడిద గుడ్డు పాలన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చిన 5 నెలల్లో ఒక్క తెల్ల రేషన్ కార్డైనా ఇచ్చారా? 1వ తేదీన జీతాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ పరిధిలోకి వచ్చింది. ఈ 5 నెలల్లో ఏమీ మార్పు రాలా. ఇంకా 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్లో మాత్రము 1వ తారీఖున ఇస్తుందని చెప్పుకుంటున్నాడు. హైదరాబాద్ పాత బస్తీలో అమిత్ షా నిర్వహించిన రోడ్ షోలో కోడ్ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొగల్పుర పిఎస్లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా రోడ్ షోలో చిన్నపిల్లలతో ప్రచారం చేయించారని కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదుపై సీఈఓ వికాస్ రాజు స్పందించారు. ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. వార్తలు చూద్దాం. 25 ఏళ్లలో తొలిసారి కంచుకోట అమేథీని వదులుకుంది గాంధీ కుటుంబం. 2004 నుంచి వరుసగా 3 సార్లు నేతృత్వం వహించిన అమేథీ స్థానానికి గుడ్ బై చెప్పేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాయ్బరేలీ నుంచి లోక్సభ బరిలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వయనాడ్లో ఓటమి భయంతో కాంగ్రెస్ యువరాజు రాయ్బరేలీ పరిగెత్తారని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో బీజేపీ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ గాంధీ కుటుంబంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ ని చెప్పింది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు వినేందుకు అంగీకరించింది. మే 7న ఈ పిటిషన్ విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు తెలిపింది. ఈ మేరకు విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం. అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు ఈ రోజు బ్రేక్ పడింది. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ వంటి హెవీ వెయిట్ కంపెనీలు ఈ రోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 732 పాయింట్ల నష్టంతో 73,878కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు పతనమై 22,456కి దిగజారింది. కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 500 తగ్గగా 24 క్యారెట్ల బంగారంపై 540 రూపాయలు తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 65,750కి చేరుకోగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 71,730కి చేరింది. వెండి ధర 87,000కు చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై కట్టుదిట్టంగా బౌల్ చేసింది. ముంబై బౌలర్లు విజృంభించడంతో కోల్కతా 169 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై టార్గెట్ 170 పరుగులు. వెంకటేష్ అయ్యర్ 70 పరుగులు చేయగా మనీష్ పాండే 42 పరుగులు చేశారు. బుమ్రా, తుషార్లకు చెరో 3 వికెట్లు పడ్డాయి. హార్దిక్ పాండ్యాకు 2, పీయూష్ చావ్లాకు 1 వికెట్ దక్కింది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. భానుడి భగభగతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. సూర్యుడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ అగ్నిగుండాల్లా మారాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేలా తిరుమలలో భారీ వర్షం పడింది. అధిక ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో తగ్గుముఖం పట్టాయి. వేసవి కాలం కావడంతో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైన వేసవిలో ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేశారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.